చూసారా? ఇవి మా ఊరి గోదావరిలో దొరికే గుడ్డు పీతలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత పెద్ద డెక్కలున్నాయో? వీటిని ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి! నేను మీ భారతి. వెల్కమ్ టు ఎస్పీఎండి లైఫ్ జర్నీ. ఈరోజు మనం టేస్టీగా అండ్ సింపుల్‌గా గుడ్డు పీతల పులుసు కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా పీతల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పీతలకున్న డెక్కల్ని బాగా గట్టిగా పట్టుకుని విరచాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా విరచాలి. చూసారా? ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పీతల డెక్కలను విరుచుకోవాలి. ఇప్పుడు ఈ పీతలకున్న పై లేయర్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా విరచాలి. చూసారా? ఈ పీతల్లో ఎంత గుడ్డు ఉందో? ఈ విధంగా అన్ని పీతలకు దానిపైనున్న లేయర్ని తీసేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పీతలను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఉన్న కాళ్ళను కూడా ఈ విధంగా విరచాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాళ్ళనన్నీ బాగా విరుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్ లో ఉన్న గుడ్డును సెపరేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు డెక్కలని ఈ విధంగా పగలగొట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల డెక్కల్లోకి గ్రేవీ వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనం తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అన్ని డెక్కలు బాగా పగలగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీత మురాలను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అన్ని పీతలను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద సైజ్ అంత ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ గుడ్డు పీతల కర్రీని తోడత పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తోడత పులుసు అంటే ఏం లేదండి, ఇవి అన్ని మనం కట్ చేసుకున్నవన్నీ డైరెక్ట్ గా వేసేసుకోవడమే పొయ్యి మీద పెట్టక ముందే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని జ్యూసీగా చేసుకుని అందులో వేసుకోవాలి. పులుసు ఎక్కువగా ఉండేలా చూసుకోండి, చిక్కగా వేసుకోవాలి. పీతలన్నీ మునిగే వరకు పులుసు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి తీసుకున్న గుడ్డును కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాకని పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోండి. పొంగొచ్చిన తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారా? ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్లిమ్ లో పెట్టుకోండి. చూసారా? ఈ విధంగా పీతల కలర్ చేంజ్ అయ్యి పులుసు ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.